హలో అందరికీ. ఆగండి, ఆగండి. మీ ఇంట్లో కూడా ఎవరైనా బోటి లవర్స్ ఉంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. మా అత్తమ్మ చేసిన స్పైసీ అండ్ టేస్టీ బోటి కూరని చేయడానికి ముందుగా బోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దానికోసం ఇలా బాగా వేడి నీళ్ళలో బోటిని వేసి 2 నిమిషాల పాటు పెట్టేసి, తర్వాత తీసి ఇలా చాక్‌తో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతుందండి. అలాగే మిగతా బోటిని కూడా క్లీన్ చేసుకొని, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని, ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టేసి అందులోకి 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని, ఫ్లేవర్ కోసం కొద్దిగా బగారా పువ్వుని, కొత్తిమీర ఆకుని వేసి, కట్ చేసుకున్న 2 టమాటాలు కూడా వేసి కలుపుకొని, ముందుగా కలిపెట్టుకున్న బోటిని వేసి కలుపుకోవాలి. ఇందులోకి మసాలా వేసుకోవాలండి. దానికోసం 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసి నూరుకున్న మసాలాని వేసి కలుపుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల ఈ బోటి కూరకి మంచి స్పైసీ టేస్ట్ వస్తుందండి. తర్వాత ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక మూత తీసుకుంటే ఎంతో స్పైసీగా, టేస్టీగా బోటి కూర అయితే రెడీ అవుతుందండి. ఇంకా మా ఇంట్లో వచ్చేసి మా వారికైతే ఈ బోటి కర్రీ అయితే చాలా ఇష్టమండి. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.